నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ తో చంద్రబాబు భేటీ. రాష్ట్రంలోని ముఖ్య నగరాల్లో తీసుకున్న భద్రతా చర్యలపై గవర్నర్ కి తెలియజేసిన సీఎం. విజయవాడ 57వ డివిజన్ లో ఘనంగా గర్భిణీ మహిళలకు సామూహిక సీమంత కార్యక్రమం. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు. అగ్నివీర్ మురళీ నాయక్ మృతికి నివాళులు అర్పిస్తూ అజిత్ సింగ్ నగర్ లో కొవ్వొత్తుల ర్యాలీ. మురళీ నాయక్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే బోండా. విజయవాడ కనకదుర్గను దర్శించుకున్న సినీ నటి సమంత. తీర్థ ప్రసాదాలతో ఆశీర్వచనం ఇచ్చిన ఆలయాధికారులు. డీటెయిల్స్ చూస్తే భారత్ పాక్ దేశాల మధ్య కాల్పుల విరమణ ప్రకటన శుభ పరిణామమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కాల్పులు విరమిద్దాం అని పాకిస్తాన్ కోరడంతో భారత్ ఒప్పుకుందన్నారు. యుద్ధంలో నష్టపోయిన భారతీయులందరికీ సంతాపం ప్రకటిస్తూ దేశ భద్రత కోసం కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా మద్దతు తెలుపుతూ తీర్మానం చేద్దామని వెల్లడించారు. భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం సాయంత్రం చర్చించారు. ఏపీలోని సముద్ర తీర ప్రాంతాల్లో చేపట్టిన చర్యలపై వివరించారు. రాష్ట్రంలోని ముఖ్య నగరాలు తీసుకుంటున్న భద్రతా చర్యలపై ముఖ్యమంత్రి గవర్నర్ కి తెలియజేశారు. విజయవాడ రాజ్భవన్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత, 6 మతాల పెద్దలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న అతిపెద్ద సమస్య ఉగ్రవాదమన్నారు. అభివృద్ధి చెందుతున్న భారతదేశ శాంతి సుస్థిరతలపై ఉగ్రవాదం దాడి చేసిందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దేశ రక్షణ కోసం జరిగిన విరోచిత పోరాటంలో మురళీ నాయక్ వీరమరణం పొందడం బాధాకరమని తెలిపారు. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటూ ఎవరూ మనపైకి వచ్చిన ఉపేక్షించే పరిస్థితి లేదని వెల్లడించారు. భారతదేశం కోసం అన్ని కులమతాలు రాష్ట్రంలో ఏకతాటిపైకి రావడం శుభ పరిణామమని తెలిపారు. ప్రజాస్వామ్యంలో అభిప్రాయ భేదాలు ఉన్నా దేశ సమగ్రత విషయంలో అందరం ఏకతాటిపైకి రావడం గొప్ప విశేషమన్నారు. దేశానికి కష్టం వస్తే సంఘటితం ఉండటంతో పాటు అందరూ కలిసికట్టుగా నడవాల్సిన బాధ్యత ఉందన్నారు. To condemn in the strongest terms the heinous terrorist attack on innocent city tourists in Pahalgam, Kashmir, carried out by Pakistan trained terrorists. We are also assembled here to express our deep condolences to the families of the victims and assure them national solidarity. We are here to acknowledge the heightened tensions among the Indo-Pak border following that attacks. We are assembled here to emphasize the need for total preparedness and vigilance across all districts, especially those near strategic assets and vulnerable zones. We are here to reiterate our unwavering commitment to internal security and public safety. His Excellency, let me report what we have done in the last 3-4 days. Based on the instructions of the Honorable Chief Minister, we have conducted the statewide civil defense mock drills, and I am also inform all of you that Honorable Chief Minister personally monitored these statewide civil defense mock drills in line with the directions given by the Ministry of Home Affairs. On that day, Honorable Chief Minister held high-level review meetings with the senior defense officials, police leadership and district administration to take stock of the preparedness. As the Director General of Police, it's my duty to present the internal security status of Andhra Pradesh in light of the ongoing national military actions and to share the measures taken by the state police to uphold law and order and ensure safety of all the citizens. The challenges before us is to foremost task for the state police is to maintain public tranquility across urban and rural areas, especially in the present times. Our duty is to ensure that no protests, rumors or provocation disrupts the civil peace. To achieve this objective, several steps have been taken to maintain law and order, sir. Coastal security is a great is another objective which we have to ensure. Andhra Pradesh has a 973 kilometer coastline spreading across 9 districts. This vast coastline has strategic infrastructure in terms of ports,
and other strategic assets of the nation. We have strengthened our coastal police stations, and the district officers have been instructed to sensitize the coastal villages, and drone patrolling and sea patrolling is also being organized, sir. एक है अपनी ज़मीं, एक है अपना गगन, एक है अपना जहां, एक है अपना वतन। इस वक्त हमारे में ना कोई हिंदू है, ना मुस्लिम है, ना क्रिश्चियन है, ना कोई दूसरा है सरदार है। इस वक्त हम सब हिंदुस्तानी हैं। और आज एक हमारा देश जो है प्रगति की तरफ इस तरह बढ़ रहा था, इसकी स्पीड को नहीं देखकर एक दुश्मन ने हमारे ऊपर ये अटैक किया है, उसने हमारे ऊपर जो है हमला हमारे ऊपर थोपा है। हमको सबको इस वक्त मिल के एक बनकर एक होकर अपने देश की रक्षा के लिए पूरा आगे आना है। जो हमारे सैनिक भाई है वो सब बॉर्डर के ऊपर कर रहे हैं, लेकिन हम यहाँ पर आंध्र प्रदेश में हम लोग अगर फिजिकली नहीं जा सकते तो नेशनल डिफेंस फंड में जो गवर्नमेंट ऑफ इंडिया का प्रधानमंत्री का देश की रक्षा के लिए फंड है, उसके लिए सबको हमको बड़े दिल से जाकर गवर्नमेंट का हेल्प करना है। तो गवर्नमेंट को पैसे के वास्ते गवर्नमेंट का ये युद्ध नहीं रुकना चाहिए, गवर्नमेंट को फाइनेंस प्रॉब्लम नहीं आना चाहिए। सब लोगों को मिल के इसके अंदर बड़े दिल से करना है। और मैं सबसे गुजारिश करता हूँ कि आप कुछ भी है करें, सारा देश आपके साथ है, सारी कौमें आपके साथ है, हम सब हिंदुस्तानी हैं, अपने को अपना देश बचाना है। वाहिगुरु जी का खालसा, वाहिगुरु जी की फतह। जय श्रीराम। అహింసా పరమో ధర్మ ధర్మహింస తథైవచ. ధర్మానికి భంగం వాటిల్లినప్పుడు దేశంలో అశాంతి, అస్థిరత, అమాయకుల ప్రాణాలని మతోన్మాదం పేరుతో ఎంతోమంది అమాయకుల్ని చంపేస్తున్నప్పుడు హింస చేసైనా సరే ధర్మస్థాపన చేయాలి అని భగవద్గీతలో చాలా బలంగా చెప్పింది సార్. అలాగే వేదంలో కూడా సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి 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 సహనాభవతు. ఈ దేశంలో ఉన్న అందరం కూడా కలిసిమెలిసి ఉండాలి. సహనౌ భునక్తు, ఈ దేశంలో ఉన్న భోగభాగ్యాలన్నింటినీ కూడా అందరం కలిసిమెలిసి అనుభవించాలి. సహవీర్యంకరవావహై, ఏదైతే ధర్మానికి ఆటంకం వచ్చిందో మనలో ఐక్యత, మనందరినీ కులమతాలుగా విద్వేషాలు తీసుకొచ్చి విడదీసేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అందరం కూడా కలిసిమెలిసి పరాక్రమంతో ధర్మయుద్ధాన్ని చేసి మనం అందరం నెగ్గాలని చెప్పి కూడా చెప్పారు. అలాగే తేజస్వినావధీతమస్తు, ఎప్పటికప్పుడు తేజోవంతంగా సరికొత్త జ్ఞానాన్ని ఈ దేశానికి మనం అందించాలి. మా విద్విషావహై. ఈరోజు భారతదేశం అనేసరికి భిన్న మతాలు, భిన్న సంస్కృతులు, భిన్న భాషలు మాట్లాడే భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం చూపించే అతిపెద్ద ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే లేనిది మన భారతదేశంలో ఉన్నది. అదే ఈరోజు మన స్ట్రెంగ్త్, అదే ఈరోజు మన బలగం అనుకోవాలి. అటువంటి ఈ భారతదేశంలో సుమారుగా 1947 నుంచి కూడా చూసుకుంటే పాకిస్తాన్ మీద మనం పాకిస్తాన్తో కలిపి యుద్ధాలు చేసుకుంటూనే ఉన్నాం. 1947 తర్వాత 1965, అదేవిధంగా 1971లో బంగ్లాదేశ్ లిబరేషన్ గురించి, అక్కడి నుంచి మొదలు పెట్టుకుని 2016 మన సర్జికల్ స్ట్రైక్, 2019లో ఇంకో ఎయిర్ స్ట్రైక్స్, ఇవన్నీ కూడా మనం చేసుకుంటూనే మన భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుకుంటూ మన భారతదేశ అభివృద్ధికి ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో భారతదేశంలో ఏది జరిగినా కూడా ఎక్కడో చిన్న ప్రాబ్లం ఏంటంటే దాన్ని మతానికి, కులానికి ఆపాదించేసే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అంటే ఈరోజు జరుగుతున్న యుద్ధం అవనేయండి, ఈరోజు జరుగుతున్న యుద్ధం గురించి మనం మాట్లాడుకోవాలనుకుంటే ఏదో ఒక మతం గురించో ఏదో ఒక కులం గురించో మాట్లాడుకునే యుద్ధం కాదు. నిజంగా ఒక పర్యాటకులు మనం ఎప్పుడు కూడా ఆ బేసిక్ రిలీజియస్ ఇంటిగ్రిటీని, మతానికి, ధర్మానికి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చే నేల ఇది. ఇది మనకి సంవిధానం, మనకి రాజ్యాంగం లేకముందు నుంచి ఉన్నది. ఇక్కడ మనకి రాకముందు నుంచి కూడా మనకి ఈ సంస్కృతి ఉంది. అలాంటి పరిస్థితుల్లో, రకరకాల పరిస్థితుల్లో విభజన ఇవన్నీ పాకిస్తాన్కి విడిపోయింది. కానీ అక్కడి నుంచి కూడా ఈ రోజు వరకు మనకి ఎక్కడ ఈ ఉగ్రవాదం అనేది ఎప్పుడు కూడా ఒక వెంటే ఉన్న ప్రమాదం. ఇప్పుడు ఇందాక సోదరులు చెప్పినట్టుగా చాలా ఇన్స్పైరింగ్ స్పీచ్ ఇచ్చారు మీరు ఇద్దరు. చాలా చాలా హృదయానికి తాకింది. ఇది మతాలను దాటి మనందరం, ధర్మాలను దాటి మనందరం మనుషులం. మనం భిన్నత్వంలో ఏకత్వం చూసే నేల. కానీ కష్ట సమయంలో మనందరం ఏకం, అంటే ఒకే దారిపైన ఉంటాం, మన భారతీయులం. ఫస్ట్ మొదటగా మానవం, తర్వాత మన భారతీయత.
మనం ముస్లిం కావచ్చు, హిందూ కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, బౌద్ధం కావచ్చు, లేదంటే సిక్ కావచ్చు, జైన్ కావచ్చు, బట్ ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ అబవ్ ఆల్ వీఆర్ ఇండియన్స్, మన భారతీయులు. అది మీరు చాటి చెప్పినందుకు మీరు చాలా బలంగా చెప్పారు. అది చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇది ఈ మెసేజ్ ఎంటైర్ ఇండియా, ఎంటైర్ భారత్ ఇది ఎక్కువ అవ్వాలి. ఇది సో చాలా అద్భుతంగా చెప్పారు. ఇది దిస్ షుడ్ ఆంధ్రప్రదేశ్ టుడే హ్యాస్ సెట్ అన్ ఎగ్జాంపుల్ విత్ యువర్ ఇన్స్పిరేషనల్ టాక్స్ బై యూ ఆల్. అండ్ థ్యాంక్ యూ లాట్ ఫర్ ఇట్. ఇది ప్రజల్ని బాధ పెట్టే ఎలాంటి సమస్యలను కూడా మనం ఎప్పుడూ ఉపేక్షించే పరిస్థితి ఉండదు. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ చూశాను. ఒకే మాట మీద ఉన్నారు. అందరం కూడా ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా అందరం కూడా భారతదేశం కోసం పనిచేస్తామని ముక్త కంఠతో చెప్పారు. ఇందులో ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని అందరినీ ఎన్నో సంవత్సరాలుగా చూశాను. ఇక్కడ ప్రజాస్వామ్యంలో విభేదాలు ఉండొచ్చు, ఒక్కొక్కరు ఒక అభిప్రాయంతో, సిద్ధాంతాలతో ఏకీభవించకపోవచ్చు. కానీ రాష్ట్ర భవిష్యత్తు వచ్చినప్పుడు, దేశ భవిష్యత్తు వచ్చినప్పుడు ఎప్పుడూ వెనకాడిన సందర్భాలు లేవు. రెండోది, మత విద్వేషాలు కూడా లేనటువంటి రాష్ట్రం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మనందరం ఈరోజు సమావేశమై ఎవరైతే దేశ రక్షణలో ప్రాణాలు పోగొట్టుకున్న సైనికుల త్యాగాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకొని వాళ్లకు సంఘీభావాన్ని తెలియజేయడానికి మనం ఇక్కడ సమావేశమయ్యాం. భారతదేశం చేసే పోరాటానికి మనం ముక్త కంఠంతో వారికి కూడా సంఘీభావాన్ని తెలియజేయడానికి మనం ఇక్కడ సమావేశమయ్యాం. On April 22, a barbaric terror attack in Pahalgam claimed the lives of 26 innocent civilians. In response, the Indian Armed Forces launched Operation Sindhur, a focused military operation designed to dismantle terrorist infrastructure and prevent further attacks on Indian soil. In the early hours of May, India conducted precision strikes on 9 terrorist locations. The Indian Armed Forces responded with exemplary courage, surgical precision, and strategic restraint. Video evidence confirmed direct hits on these terror facilities. The Defense Ministry explicitly described the strike as focused measures and non-escalatory, emphasizing that no Pakistani military facilities or civil infrastructure were attacked. This measured response demonstrated India's strength and responsibility, acting decisively while avoiding unnecessary escalation. గర్భిణీ మహిళలు ఆరోగ్య పరిరక్షణపై జాగ్రత్త వహించాలని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. మహిళల ఆరోగ్య రక్షణ బాధ్యత టీడీపీ కూటమి ప్రభుత్వంతోనే సాధ్యపడుతుందన్నారు. మహిళా సంక్షేమ ఆర్థిక సాధికారత దిశగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ మహిళా అభ్యున్నతికి పెద్దపీట వేస్తోందని వివరించారు. 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరిపేటలో గర్భిణీ మహిళలకు సామూహిక సీమంత కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. టీడీపీ మాజీ ఫ్లోర్ లీడర్ ఎటుపోతు రమణారావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పుట్టింటిలో గర్భిణీ మహిళలకు ఈ విధంగా సీమంతం చేస్తారో ఆ విధంగా గర్భిణీ మహిళలను తన దుప్పుట్టువులుగా భావించి శ్రీమంతం జరిపించారు. పసుపు, కుంకుమ, చీర, జాకెట్, మిఠాయిలు తదితర వాటిని అందజేస్తారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ మహిళ గర్భం దాల్చిన మహిళ ఐసిడిఎస్ అంగన్వాడీ కేంద్రాలలో పేరు నమోదు చేసుకుంటే సుఖ ప్రసవం అయ్యే వరకు ప్రభుత్వం సంరక్షణ బాధ్యతలు తీసుకుంటుందన్నారు. ఐసిడిఎస్ ద్వారా పోషకాహారాన్ని అందించడమే కాక బిడ్డ పుట్టక ముందు, పుట్టిన తర్వాత ఏ చర్యలు తీసుకోవాలో తెలియజేయడం జరుగుతోందన్నారు. పుట్టిన బిడ్డకు 11 రకాల విలువైన వస్తువులతో కూడిన కిట్లను అందజేయడం జరుగుతోందన్నారు. ఎన్నికలకు ముందు మహిళలకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తున్నామని తెలిపారు. టీడీపీ మాజీ ఫ్లోర్ లీడర్ ఎరబోతు రమణారావు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ పాలనలో గర్భిణీ మహిళలకు కనీస సౌకర్యాలు కల్పించలేదన్నారు. పోషకాహారం అందించలేదన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోషకాహారాన్ని అందించడమే కాకుండా గర్భిణీ మహిళల ఆరోగ్య పరిరక్షణ బాధ్యతపై పూర్తిగా ప్రభుత్వ పరంగా తీసుకుంటున్నామని చెప్పారు. సామూహిక సీమంతాల కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు హాజరై మహిళలను ఆశీర్వదించి పసుపు కుంకుమ అందజేయడం మహిళలందరికీ ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు.
తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడొచ్చినా ఆడపడుచులకి అండగా మహిళలకి ఒక స్వర్ణయుగంలాగా ఉంటుంది. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడిగా, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా మళ్ళీ ప్రభుత్వం వచ్చినాక అన్ని రకాలుగా కూడా మహిళలకి అన్ని పథకాలు అమలు చేస్తూ ఉన్నాం. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం 3,000 పెంచిన 4,000 చేసాం. అలాగే 3 సిలిండర్లని మహిళలకు ఇస్తానన్నాం, 3 సిలిండర్ మహిళలకు ఇస్తున్నాం. పేదవాడి కడుపు నింపేటట్టుగా అన్నా క్యాంటీన్లు పెడతాం, అన్నా క్యాంటీన్లు పెట్టాం. అంతేకాకుండా అమ్మఒడి గతంలో ఒక బిడ్డకే ఇచ్చేవాళ్ళు, ఇవాళ తల్లి దీవెన పేరు మీద, తల్లికి వందనం పేరు మీద 2 పిల్లలుంటే 30,000, 3 పిల్లలుంటే 45,000 రూపాయలు కూడా ఈ నెల నుంచి ఇవ్వబోతూ ఉన్నాం. అట్లాగే మా మహిళా సోదరీమణులందరికీ సంవత్సరానికి 18,000 ఇస్తామని చెప్పి మాట ఇచ్చాం. దాని ప్రకారం రేపు జూన్ నెల నుంచి 18,000 రూపాయలు ఇవ్వబోతూ ఉన్నాం. అంతేకాకుండా మహిళలందరికీ ఉచితంగా బస్సు ప్రయాణం పెడతా ఉన్నాం. ఇచ్చిన మాట ప్రకారం బస్సు ప్రయాణం కూడా పెడతాం. కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాలు నిర్మిస్తున్నాం. ఈరోజు 57వ డివిజన్లో మా ఎర్రబోతు రమణ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ మా గర్భిణీ స్త్రీలు, మా చెల్లెళ్ళందరికీ కూడా శ్రీమంతం కార్యక్రమం అంగన్వాడీ టీచర్ల ద్వారా మరి డీటెయిల్స్ తెప్పించి వాళ్ళందరినీ కూడా ఒక స్టేజ్ వేసి పుట్టింటి వాళ్ళు, సొంత అన్నదమ్ములు, తల్లిదండ్రులు ఏ విధంగా శ్రీమంతం కార్యక్రమం చేస్తారో ఆ విధంగా శ్రీమంతం చేసి వాళ్ళు పండంటి ఆరోగ్యకరమైనటువంటి బిడ్డను ప్రసవించాలని ఆశీస్సులు ఇస్తూ ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటా ఉన్నాం. ఇవాళ గర్భం ధరించినటువంటి ఆడపడుచుకి పౌష్టికాహారం ఇవ్వటం కానీ, గుడ్లు, పాలు, మరి ప్రొవిజన్స్ అన్నీ కూడా ఇచ్చి వాళ్ళ బిడ్డను ప్రసవించే వరకు కూడా ప్రభుత్వమే బాధ్యత తీసుకొని మా అంగన్వాడీ వ్యవస్థ ద్వారా, అంగన్వాడీ సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ ఆయాల ద్వారా బిడ్డను ప్రసవించినాక పెంచే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటా ఉంది. అన్ని రకాలుగా పేదలకు అండగా ఉంటా ఉన్నాం, మా మహిళలకు అండగా ఉంటా ఉన్నాం. భవిష్యత్తులో కూడా దీన్ని మరింతగా కొనసాగిస్తాం. ఈ మంచి కార్యక్రమం చెప్పిన 57వ డివిజను పార్టీ నాయకులందరినీ కూడా పేరు పేరున అభినందిస్తాం. ఈ రోజున 57వ డివిజన్ న్యూ రాయరాజపేటలో గౌరవ శాసనసభ్యులు మా అన్నగారి బొండా ఉమేశ్వర గారి నాయకత్వంలో డివిజన్లో ఉన్నటువంటి గర్భిణీ సోదరీమణులందరికీ కూడా ఈ రోజున అంగన్వాడీ టీచర్స్ ద్వారా ఈ రోజున సామూహిక శ్రీమంత కార్యక్రమం చేయడం మాకు ఎంతో సంతోషంగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ రోజున ప్రభుత్వం అనేకమైనటువంటి సంక్షేమ పథకాలలో భాగంగా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని కూడా మేము చేస్తూ ఉన్నాం. ఈ రోజున ప్రతి మహిళ కూడా సంతోషంగా ఉండాలి, సంతోషంతో కూడినటువంటి బిడ్డని మరి జన్మించాలి. అలానే ఆ ప్రభుత్వంలో అనేకమైనటువంటి ఇబ్బందులు పడ్డారు. కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వంలో అన్ని విధాల మేలైనటువంటి పరిపాలన అందిస్తున్నటువంటి మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి నాయకత్వంలో ఇక్కడ మా శాసనసభ్యులు సెంట్రల్ నియోజకవర్గంలో ఉమా గారు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. నేను గతంలో చెప్పిన విధంగా కాకుండా ఈ 2024 నుండి 29 వరకు కూడా ఈ 57వ డివిజన్ న్యూ రాయరాజపేటను ఒక మోడల్ డివిజన్గా ఇక్కడ ఉన్నటువంటి గతంలో 18 సంవత్సరాలు కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా నేనే చేస్తున్నాను మా మరదలు. కానీ ఈ రోజున గత 5 ఏళ్లలో ఆ ప్రభుత్వం వచ్చి అన్నీ కూడా ఎక్కడికక్కడ కుండిపడిపోయినాయి. రాబోయే రోజుల్లో నూతనంగా మరి రోడ్స్ కానీ, డ్రైనేజీ, వాటర్ సప్లై, అలానే ఈ డివిజన్ కమ్యూనిటీ హాల్ లేదు, మరి షాపింగ్ కాంప్లెక్స్ లేదు, మరి స్కూల్లో ఉన్నటువంటి వసతి తరగతులకు సంబంధించిన కానీ అన్నీ కూడా ఒక 1.5 ఇయర్లో మొత్తం కూడా మౌలిక వసతులతో కూడినటువంటి అన్నీ కూడా ఈ డివిజన్లో చేస్తాం. పేదవారికి అండగా ఉంటాం. మహిళలకు అండ తెలుగుదేశం జెండా అని చెప్పి గత స్వర్గీయ నందమూరి తారక రామారావు చెప్పారు. ఆ స్ఫూర్తిని తీసుకుంటాం. పేదవాడికి సేవ చేయడమే తెలుగుదేశం పార్టీ విధానంగా భావించి ఈ రోజున ఈ కార్యక్రమం చేస్తాం. భవిష్యత్తులో కూడా డివిజన్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కేంద్రంలో మోదీ ప్రభుత్వం కార్మిక, కర్షక, ఉద్యోగ వ్యతిరేక విధానాలు అమలు చేస్తోందని ఏపీ మధ్య తరగతి ఉద్యోగ సంఘాల జేఏసీ ఆరోపించింది. వివిధ చట్టాల పేరుతో కార్మిక ఉద్యోగుల హక్కులను కలరాస్తోందని జేఏసీ నేతలు మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ ఈ నెల 20న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని నేతలు పిలుపునిచ్చారు. ఏపీ మధ్య తరగతి ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో విజయవాడ బాలోత్సవ భవన్ లో రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సహా ప్రభుత్వ రంగ సంస్థల సంఘాలు, ఇతర ఉద్యోగ సంఘాల నేతలు సమావేశానికి హాజరయ్యారు. దేశంలో కార్మికులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను సమావేశంలో నేతలు ప్రస్తావించారు. కేంద్రంలో మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని నేతలు ఆరోపించారు. కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తోందని దుయ్యబట్టారు. సమావేశం అనంతరం జేఏసీ నేతలు మాట్లాడుతూ వివిధ ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీ ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. తగినంత సంఖ్యలో
సంఖ్యలో ఉద్యోగుల సామర్థ్యం లేక అధికారులు ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. కార్మిక కర్షక ఉద్యోగుల దశాబ్దాలు తరబడి పోరాడి సాధించుకున్న చట్టాలు హక్కులను కేంద్రం కాలరాస్తోందని నేతలు మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 20న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేసేందుకు అన్ని వర్గాల ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సమ్మెకు సంబంధించిన పోస్టర్ను జేఏసీ నేతలు ఆవిష్కరించారు. మే 20వ తేదీ దేశవ్యాప్తంగా శ్రామిక వర్గం సమ్మె చేయబోతోంది. ఈ సమ్మెలో ప్రధానమైనటువంటి డిమాండ్స్ కార్మికులకి శరాఘాతంగా పడుతున్నటువంటి లేబర్ కోడ్స్ ఏదైతే ఉన్నా వాటిని ఉపసంహరించుకోవాలని, అట్లాగే అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో ఇతర సంస్థల్లో కూడా రిక్రూట్మెంట్లు జరపాలని చెప్పి, స్టాఫ్ కొరత చాలా పెద్ద ఎత్తున ఉన్నది. తీవ్ర ఒత్తిడితో ఈ రోజున ఉద్యోగులు అధికారులంతా కూడా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి తక్షణం రిక్రూట్మెంట్ చేయాలనేది, నిరుద్యోగ యువతకు ఉపాధి కలగజేసే పద్ధతిలో ఉండాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్స్. వాటితో పాటు కనీస వేతనాల అమలు, పెన్షన్ అందరికీ కూడా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని తదితర డిమాండ్స్తో ఈ సమ్మె జరగబోతూ ఉంది. కాబట్టి ఈ సమ్మెలో శ్రామిక వర్గం మొత్తం పాల్గొని ఉద్యోగులు కార్మికులంతా కూడా ఏకోన్ముఖంగా ఈ సమ్మెను జయప్రదం చేయడానికి కావాల్సిన ప్రయత్నం చేయాలని సందర్భంగా చెప్తాం. ఆర్ అజయ్ కుమార్, బీపీ ప్రధాన కార్యదర్శి. నా పేరు వై శ్రీనివాసరావు. ఏపీటీబీఎఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్కి ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నాను. రేపు మే 20వ తారీఖు జరిగే సార్వత్రిక సమ్మెకి బ్యాంకింగ్ రంగం తరఫున అత్యంత పెద్ద యూనిట్ అయిన ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ దాదాపు 5 లక్షల మంది ఎంప్లాయీస్ కూడా, అట్లాగే బెఫీ కానీ ఏఐబిఓ కలిసి దాదాపు 7-8 లక్షల మంది రేపు ఈ 20వ తారీఖు సమ్మెలో మేము కూడా పాల్గొంటాం. ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే ఈ ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని ప్రభుత్వ రంగంలోనే ఉంచాలి, దాన్ని ప్రైవేటీకరణ వైపు చేయొద్దు. ఈరోజు బ్యాంకింగ్ రంగంలో దాదాపు 1,00,000 పైచీలకు క్లరికల్ జాబ్స్ కానీ క్లరికల్ ఉద్యోగాలు కానీ అట్లాగే సబ్ స్టాఫ్ ఉద్యోగాలు కానీ వాటిని ఇమీడియట్గా రిక్రూట్మెంట్ చేయాలి. ఆ రిక్రూట్మెంట్ వల్లేనే, ఆ రిక్రూట్మెంట్ ఎప్పుడైతే జరిగిందో ఐబీపీఎస్ ద్వారా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా బ్యాంకులో రావడానికి అవకాశం. మన దగ్గర ఎంతో నిరుద్యోగం పెరిగిపోతుంది. ఇలాంటప్పుడు ఆ నిరుద్యోగ సమయం కొంచెమన్నా తగ్గించడం కోసం దాదాపు 1,00,000 పైచీలకు బ్యాంకులు ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో వాటిని ఇమీడియట్గా ఫిలప్ చేయాలని చెప్పి, అట్లాగే రాని బాకీలు దాదాపు ఈ 10 సంవత్సరాలు చూసుకుంటే దాదాపు 16,35,000 కోట్లది ఈ కార్పొరేట్ వ్యవస్థలకి వీళ్ళకి రుణమాఫీ చేశారు. అలాంటి వాటి మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా దీని తరపున పాల్గొంటూ ఈ యొక్క సమ్మె జయప్రదం జరగాలని చెప్పి. మే 20వ తేదీన దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మెలో ఎల్ఐసికి సంబంధించి ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ఈ సమ్మెకు సంబంధించిన వివరాలు ఈ సదస్సులో, రాష్ట్ర సదస్సులో కూడా మరోసారి ఫైనాన్షియల్ సెక్టర్కి సంబంధించిన డిమాండ్స్ కూడా ముందుంచడం జరుగుతుంది. ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ వంటి సంస్థలకు సంబంధించి జరుగుతున్నటువంటి విషయాలు గత కొన్ని రోజులుగా ప్రభుత్వం ఈ ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ సంస్థల పట్ల చేస్తున్న విషయాల పట్ల ప్రజానికాన్ని అప్రమత్తం చేయడం జరిగింది. ఇప్పటికే ఐఆర్డీఏ పేరుతో గత ఇన్సూరెన్స్ రంగానికి సంబంధించిన విషయాలు చెప్పాలంటే ఏదైతే ప్రజానికానికి ఇన్సూరెన్స్ దగ్గరగా చేరువవ్వాలో అలా చేరువ కానీయకుండా ఉండేలాంటి రిజిస్ట్రేషన్స్ని చట్ట సవరణ ప్రభుత్వం చేస్తోంది. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ 100% ఇన్సూరెన్స్ రంగంలోకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తోంది. పార్లమెంట్ మాన్సూన్ సెషన్లో దీనికి సంబంధించిన ఇన్సూరెన్స్ చట్ట సవరణ బిల్లుకి ప్రయత్నం కూడా ముమ్మరం చేస్తుంది. ఈ బ్యాక్గ్రౌండ్లో ఏంటంటే ఇన్సూరెన్స్ అనేది ప్రజలకు అందించాలని చెప్పి ప్రభుత్వ రంగ సంస్థగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రయత్నం చేస్తోంది. 70% మార్కెట్ షేర్ ఇప్పటికి కూడా ముందుకెళ్తోంది. ప్రజానికానికి ఇన్సూరెన్స్ ఇవ్వాల్సిన బాధ్యతను విస్మరించడంతో పాటు జీఎస్టీ లాంటివి మోపడం, ఫారెన్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో విదేశాల్లో దివాలా తీసిన కంపెనీలు వాటన్నిటికీ బాహాటంగా తరపులు తెరవడం, వాటికి లైసెన్సులు ఇవ్వడం, అలాగే ఏదైతే ఇన్సూరెన్స్ అనేది ఒక నమ్మకం ఉందో ఆ నమ్మకాన్ని ప్రభుత్వ రంగంలోనే ఉంటుంది తప్పితే వేరే కాదని చెప్పి ప్రజలు అర్థం చేసుకోవాలి. ప్రభుత్వ రంగంలోని నమ్మకాన్ని ఎల్ఐసి ద్వారా ఇన్సూరెన్స్ రూపంలో అమ్ముతున్న ఈ నమ్మకాన్ని ప్రైవేటు వాళ్ళ చేతుల్లో, విదేశీ సంస్థల చేతుల్లో పెడతాం కరెక్ట్ కాదని కూడా చెప్పడం జరుగుతుంది. వీటికి వ్యతిరేకంగా ఇన్సూరెన్స్ రంగాన్ని ప్రభుత్వ రంగంలో బలోపేతం చేయాలని చెప్పి, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఏవైతే వాటిని మెర్జ్ చేయాలని చెప్పి, అలాగే ఐఆర్డీఏ చేసిన లెజిస్లేషన్స్ వ్యతిరేకించాలని చెప్పి తెలియజేస్తూ మేము కూడా దాదాపు 1,00,000 మంది ఉద్యోగులు 20వ తారీఖు సమ్మెలో పాల్గొనడం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం నందు సినీ నటి సమంత అమ్మవారి దర్శనార్థం వచ్చారు. ఆమెకు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలతో ఆశీర్వచనం ఇచ్చారు.
దేశానాం సూర్యాభాం శ్రియమేశ్వరీ చంద్ర సూర్యాగ్ని సర్వాభాం శ్రీ మహాలక్ష్మీముపాస్మహే ఆయుష్యమారోగ్యమావేదాత్ శోభామానం మహీయతే ధాన్యం ధనం వశం బహుపుత్రలాభకం శతసంవత్సరం దీర్ఘాయు ఆయురారోగ్యశాంతిగా ప్రసాదేన ఆయుష్యాభివృద్ధిస్తూ పునః దర్శన భాగ్యసిద్ధిస్తూ కళారంగాయ అభివృద్ధిం ప్రార్థించారు. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ బైపాస్ లో శనివారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం శ్రీకాకుళం జిల్లా మునగకు చెందిన కత్తుల వినయ్ అనే 24 ఏళ్ల పలాసకు చెందిన యువకుడు పైలా చందు ద్విచక్ర వాహనంపై విజయవాడ నుంచి శ్రీకాకుళం వెళ్తుండగా బైపాస్ చేరుకునేసరికి అదుపు తప్పి రైలింగ్ ని ఢీకొట్టి సర్వీస్ రోడ్డులో పడిపోయారు. తీవ్ర గాయాల పాలైన వినయ్ ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. చందుని ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. అగ్నివీర్ మురళీ నాయక్ మృతికి నివాళులు అర్పిస్తున్న సెంట్రల్ టీడీపీ నేతలు శనివారం అజిత్ సింగ్ నగర్ లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ముందుగా మురళీ నాయక్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కొవ్వొత్తుల ర్యాలీతో కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో నేతలు నవనీతం, సాంబశివరావు, దాసరి ఉదయశ్రీ, పలగాని భాగ్యలక్ష్మి, రుక్మిణి మరియు షేక్ పర్వీన్, సుల్తానా, సోమేశ్వరరావు పాల్గొన్నారు. ఉన్నటువంటి భారతదేశంలో చిచ్చు పెట్టాలని చెప్పి పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసినటువంటి ప్రయత్నం, పెహల్గాంలో 26 మంది భారతీయులు అత్యంత కిరాతకంగా వాళ్ళు కాల్చినటువంటి విధానాన్ని యావత్ భారతదేశం 140 కోట్ల మంది ప్రజల గుండెలు మండిపోయినాయి. అందరూ కూడా తీవ్రంగా ఖండించారు. ప్రపంచ దేశాలన్నీ కూడా పాకిస్తాను టెర్రరిజానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేశారు. ఇవాళ గత 4 రోజులుగా ఏదైతే ఉగ్రవాద శిబిరాలు పాకిస్తాన్లో ఉన్నాయో, పీఓకేలో కానీ ఇంకా మిగిలిన ప్లేసుల్లో కానీ, లాహోర్లో కానీ, కరాచీలో కానీ, ఆ ఉగ్రవాదుల మీద భారతదేశం బ్రహ్మాండంగా టార్గెట్ చేసి ప్రజలకి లేదా మత సంస్థలకి ఇబ్బంది లేకుండా వాళ్ళని మాత్రం ముట్టుపెట్టి 100 మంది పైగా టెర్రరిస్టుల్ని ఏరివేసినటువంటి విధానం కానీ, అలాగే పాకిస్తాన్ అక్రమంగా శ్రీలంక, కాశ్మీరు, శ్రీనగర్ మీద చేసినటువంటి మిస్సైల్ అటాక్ని తిప్పికొడతంలో కానీ ఇవాళ అన్ని రకాలుగా భారతదేశం ప్రపంచంలోనే అత్యంత బలమైనటువంటి మిలిటరీ వ్యవస్థ కలిగినటువంటి దేశాల్లో 4వ దేశంగా భారతదేశం ఉంది. ఇలాంటి సందర్భంలో పాకిస్తాన్ని ముట్టుపెట్టాలన్నా లేదంటే పాకిస్తాన్ని ప్రపంచ పటంలో లేకుండా చేయాలన్నా భారతదేశానికి ఒక్క పూట కూడా పట్టదు. కానీ శాంతి మార్గంలో కోరుకుంటా ఉన్నాం. శాంతి ప్రపంచం మొత్తం ఉండాలని ఆకాంక్షిస్తుంది భారత్. దాని పరిణామాల్లో భాగంగా మరి అక్రమంగా నిన్న ఏదైతే ఎల్ఓసి దగ్గర కాల్పులు జరిపారో పాకిస్తాను ఆర్మీ, దాంట్లో మన ఆంధ్ర వీరుడు మురళీ సింధూర్ ఆపరేషన్ లో పాకిస్తాన్ సైన్యంతో పోరాడి దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుడు మురళీ నాయక్ అని ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జి సామినేని ఉదయభాను కీర్తించారు. అమరవీరుడైన మురళీ నాయక్ తల్లిదండ్రుల కోరిక మేరకు జిల్లాలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. యుద్ధంలో పాకిస్తాన్ తోకముడిచి పారిపోతుందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్ మురళీ నాయక్ చిత్రపటానికి కాళేశ్వరరావు మార్కెట్ సెంటర్ లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జి సామినేని
కేశినేని ఉదయభాను, నాయకులు అమిశెట్టి వాసు, జనసేన పార్టీ జిల్లా ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో సత్యసాయి జిల్లా నివాసి మురళీ నాయక్ అమరులయ్యారన్నారు. 5 ఉగ్రవాదులను హతమార్చి తాను వీరమరణం పొందారన్నారు. మతాన్ని అడ్డు పెట్టుకుని పాకిస్తాన్ చేస్తున్న దురాగతాలను మోడీ ప్రభుత్వం అడ్డుకుంటుందన్నారు. యుద్ధంలో భారత్ విజయం పొందటం ఖాయమన్నారు. కార్యక్రమంలో భాడిత శంకర్, నగర కార్పొరేటర్లు మహదేవ్, అప్పాజీ, మరుపిల్ల రాజేష్, అతలూరి పెదబాబు, మల్లెపు విజయలక్ష్మి, తిరుపతి, అనుష తదితరులు పాల్గొన్నారు. మన భారతదేశం కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి మురళీ నాయక్ గారి ఆత్మ శాంతించాలని ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో, ఉదయభాను గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషం. ఎందుకంటే కాశ్మీర్ ఉగ్రదాడులకి బలైపోయినటువంటి 28 మంది భారతీయుల కోసం మరి మోడీ గారు 140 కోట్ల మంది నమ్మకంతో ఉంటూ మన దేశ ప్రజలు ప్రశాంతంగా ఉండాలంటే ఉగ్రవాదులు మట్టుబెట్టాలని. ఎందుకంటే ఉగ్రవాదులు మన దేశం ఎప్పుడు యుద్ధం చేసినప్పటికీ ఉగ్రవాదుల మీదే యుద్ధం చేశాం. కానీ పాకిస్తాన్లో ఉగ్రవాదులు ప్రజల మీద, సామాన్య ప్రజల మీద వాళ్ళు దాడులు చేస్తా ఉన్నారు. ఇదంతా కూడా ఖండిస్తూ మరి మోడీ గారు 140 కోట్ల మందికి భారతీయులందరికీ ఒక నమ్మకాన్ని ఏర్పరిచే విధంగా మరి మొన్న సింధు యుద్ధం 5 పాకిస్తాన్ని ఉగ్రవాదుల్ని దాడి చేసి తను వీరమరణం పొందారు. ధైర్య సాహసాలతోటి మురళీ నాయక్ చిన్నతనంలోనే 25 సంవత్సరాల లోపు వయసులో ఉన్న మురళీ నాయక్ ఒక క్రమశిక్షణ గల సైనికుడిగా యుద్ధంలో పోరాడి ఆశువులు బాశారు. ఇవాళ పాకిస్తాన్ ఉగ్రవాదిని ఏ విధంగా దాడి చేశారో మన కాశ్మీర్లో మనంతా కళ్ళారా చూసాం. మొట్టమొదటి కూడా భారతదేశం సమైక్యత ఉండాలి, దేశం సమగ్రత ఉండాలి. అలానే మతాతీత లౌకిక రాజ్యం మన భారతదేశం. ఈ మతాతీత లౌకిక రాజ్యంలో ఒక మతాన్ని అడ్డు పెట్టుకొని పాకిస్తాన్ వారు మరి ఏ విధంగా దాడులు చేస్తున్నారో మనంతా చూసాం. ఇవాళ భారతదేశంలో ప్రతి ముస్లిం కూడా పాకిస్తాన్ చేసే దాడిని ఖండిస్తున్నారు. భారత భూభాగంలో ఒక అంగుళం కూడా కబలించకూడదు, భారత భూభాగాన్ని కాపాడుకోవాలని చెప్పి భారతదేశాన్ని విశ్వసిస్తున్న ప్రతి ముస్లిం కూడా మనకి ఈ ఉగ్రవాదుల్ని అంతమొందించాలని చెప్పి మొత్తం ముస్లిం లోకం అంతా కూడా కొడైకొస్తా ఉన్నారు వారిని. ఈ విధంగా మతాతీత లౌకిక రాజ్యంలో మరి ఈ విధంగా దాడులను మనంతా కూడా ఖండించాలి. 140 కోట్ల జనాభా ఉన్న మన భారతదేశంలో ఎప్పుడు ఎటువంటి దాడులు మనం చూడాల. మన ప్రధాని నరేంద్ర మోడీ కూడా మరి దేశంలో ఉన్న ప్రజానీకాన్ని అందరికీ కూడా ఉద్దేశపరుస్తూ మరి ఆయన చేసిన సందేశాన్ని మనంతా చూసాం. ఇవాళ దేశంలో అన్ని రాజకీయ పార్టీలు అందరూ కూడా ముక్త కంఠంతో ఇవాళ పాకిస్తాన్ ఎదుర్కోవాలి, భారతదేశాన్ని కాపాడుకోవాలి. ఈ ఉగ్రవాద న్యాయబద్ధమైన సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చేయకపోతే నిరవధిక ఆందోళనకు దిగుతామని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ కార్మికులు హెచ్చరించారు. ప్రజాప్రతినిధుల అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ శాఖలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ విభాగ కార్మికులు ఆందోళన 3వ రోజుకు చేరింది. 3వ రోజు ఆందోళనలో భాగంగా కార్మికులు మోకాలపై కూర్చుని తమ నిరసన తెలిపారు. ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నగర ప్రధాన కార్యదర్శి పిట్టా మహేష్ బాబు, నగర నాయకుడు వేముల జైపాల్ మాట్లాడుతూ అత్యవసర విభాగం అయినటువంటి నీటి సరఫరా, వీధి దీపాలు, డ్రైనేజ్, పార్క్స్, మెకానిక్లు, టౌన్ ప్లానింగ్ మరియు ఇతర ఇంజనీరింగ్ అన్ని విభాగాల వారికి టెక్నికల్ 29,200, నాన్ టెక్నికల్ 24,500 చొప్పున వేతనాలు ఇవ్వాలన్నారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారమే తాము వేతనాలు అడుగుతున్నామని చెప్పారు. 10 సంవత్సరాలు పైబడిన ఇంజనీరింగ్ మున్సిపల్ కార్మికులను క్రమబద్ధీకరించాలని విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ ఇంజనీర్ వర్కర్ల యూనియన్ తరపున విజయవాడ నగర కమిటీ అధ్యక్షుడు పి మహేష్ బాబు ఈరోజు నిరవధిక సమ్మెలో భాగంగా 3వ రోజులోకి మనం వచ్చి ఉన్నాం. ఎందుకంటే జీతాలు పెంచినటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్తో
గత గవర్నమెంట్లోనూ ఈ గవర్నమెంట్లోనూ అనేక పర్యాయాలు గవర్నమెంట్లో ఉన్నటువంటి ఆఫీసర్ని అలాగే మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులను కూడా కలవటం జరిగింది. ప్రత్యామ్నాయం లేక ఈ 3వ రోజు నిరవధిక సమ్మెలోనికి మేము రావటం జరిగింది. మా న్యాయమైనటువంటి కోరికలను మేము నెరవేర్చమంటున్నాం. ఈరోజు నిత్యావసర వస్తువులన్నీ కూడా పెరిగి ఉన్నాయి. దానికి అనుగుణంగా కనీస వేతనం చట్టం 35,000 రూపాయలు వచ్చినప్పటికీ మేము నాన్ టెక్నికల్గా ఉన్నటువంటి వేతనాన్ని మేము అడుగుతున్నాం. ఇంజనీరింగ్ కార్మికుల్లో ఉన్నటువంటి పార్కులు, వెహికల్ డిపోలో ఉన్నటువంటి మెకానిక్లు, వాటర్ సప్లై ఉన్నటువంటి కార్మికులు, అలాగే స్ట్రీట్ లైట్లు, అనేకమైనటువంటి విభాగాల్లో ఉన్నటువంటి వివిధ విభాగాల్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కార్మికులందరికీ కూడా టెక్నికల్ నాన్ టెక్నికల్ జీతాన్ని మేము అడగటం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు నిత్యావసర వస్తువులన్నీ కూడా పెరిగి ఉండగా దానికి అనుగుణంగా మేము టెక్నికల్కి 29,200 రూపాయలు, నాన్ టెక్నికల్కి 24,500 రూపాయలు మేము అడగటం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు బతకాలంటే ఒక సాటి కుటుంబం బతకాలంటే 35,000 రూపాయలు ఈరోజు కావాలి. ఎందుకంటే విద్యుత్తులు, కరెంటు బిల్లులు, అనేకమైనటువంటి నిత్యావసర వస్తువులు పెరగడాన్ని బట్టి దానికి అనుగుణంగా మేము ఈ శాలరీని అడుగుతున్నామండి. దానికి న్యాయమైన డిమాండ్లు ఏంటంటే మాకు దీంతో పాటు సంక్షేమ పథకాలు కూడా కోల్పోయి ఉన్నాం. మేము మా ఆధార్ కార్డు కొడుతుంటే అది పర్మనెంట్ అని చూపిస్తుంది. అలాగే వయో పరిమితి పర్మనెంట్ కార్మికుల వల్లే మమ్మల్ని కూడా 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకి మేము రిటైర్డ్ అయిపోతే మాకు ఎటువంటి బెనిఫిట్స్ లేవండి. ఆ బెనిఫిట్స్ కూడా నెలకొచ్చేసి 10,000 రూపాయలు రిటైర్మెంట్ అయిన తర్వాత మా కార్మికులందరూ కూడా ఆప్కోస్ కార్మికులందరం కూడా ఆ 10,000 రూపాయలు బెనిఫిట్ అడుగుతున్నాము. అలాగే ఆప్కోస్ కానీ రద్దు చేస్తే మమ్మల్ని అందరినీ కూడా మున్సిపల్ ఇంజనీర్ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయమని అడుగుతున్నాం. అదే రీతిగా ప్రతి ఒక్కరిని కూడా పర్మనెంట్ చేసే రీతిగాను, అలాగే టెక్నికల్ నాన్ టెక్నికల్ జీతం ఇచ్చే రీతిగాను ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుపోతే మేము రానున్న దినాల్లో ఇప్పుడు వార్డు మీద ఉన్నటువంటి వాళ్ళని ఆపాము, అలాగే వీధి దీపాలను వాళ్ళని ఆపాము. కానీ రానున్న దినాల్లో మీరు తగినటువంటి చర్చలకు పిలిచి మా న్యాయమైనటువంటి కోరికలు డిమాండ్లు మీరు తీర్చకపోయినట్లయితే అలాగే వీధి దీపాలు ఆపేస్తాం. అలాగే వాటర్ సప్లైని బంద్ చేసి మేమందరం కూడా రోడ్డు మీదకి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెలో మేము భాగంగా ఈరోజు విజయవాడ ధర్నా చౌక్లో 3వ రోజు విజయవంతంగా జరిగింది. కాబట్టి పి మహేష్ బాబు, విజయవాడ నగర కమిటీ, ఏపీ మున్సిపల్ ఇంజనీర్ వర్కర్స్ యూనియన్. మొత్తంగా ఏపీ మున్సిపల్ ఇంజనీరింగ్ యూనియన్ ఆధ్వర్యంలో 3వ రోజు సమ్మె చేపట్టాం. విజయవాడ నగరంలో దాదాపుగా వాటర్ సప్లైలో పనిచేసే కార్మికులు 550 మంది పైన ఉన్నారు. అందులో ఇంజనీరింగ్ విభాగంలో వాటర్ సప్లైలో పనిచేసే కార్మికులు, అలాగే అండర్గ్రౌండ్లో పనిచేసే కార్మికులు, అలాగే పార్కులో పనిచేసే కార్మికులు, వివిధ కేటగిరీలో పనిచేస్తున్నాం. గత సంవత్సరం సమ్మె ఒప్పంద కాలంలో అండర్గ్రౌండ్ అని చేసి పనిచేసే కార్మికులకు జీతాలు పెంచారు. వాటర్ సప్లైలో పనిచేసే కార్మికులకి, పార్కులు, అలాగే ఎలక్ట్రికల్ డిపోలో పనిచేసే కార్మికులు, వెహికల్ డిపోలో పనిచేసే కార్మికులు జీతాలు పెంచలేదు. ఇప్పుడు ఇచ్చే 15,000 రూపాయల జీతంతో కుటుంబం పోషించాలని చాలా కఠిన పరిస్థితిలో ఉంది. కాబట్టి నిత్యావసర సరుకులు ధరలు అనుకూలంగా మాకు కూడా జీతాలు కనీస వేతనం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 29,000 రూపాయల జీతం ఉండాలి. అలాగే మాకు కూడా గవర్నమెంట్లో ఆప్కోస్లో పనిచేసే కార్మికులకి అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలి. ఈ ఆప్కోస్లో పనిచేసే కార్మికులకి సంక్షేమాలు పథకాలు అందట్లేదు. అలాగే ఇంట్లో ప్రతి కార్మికుడి ఇంట్లో ఎక్కడో చోట వితంతుల పింఛన్లో లేదు, వృద్ధుల పింఛన్లో, వికలాంగుల పింఛన్లో కూడా కట్ చేసినటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఆప్కోస్లో పనిచేసే కార్మికులకి దౌర్భాగ్యం తీసుకొచ్చింది. కాబట్టి మీరు కూడా ఆప్కోన్ చేసి పనిచేసే కార్మికులకి అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ బేసిక్ అని వివిధ రకరకాలుగా పనిచేయించుకుంటున్నారు. గత ప్రభుత్వం వచ్చాక ఈ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిక్ అందరూ ఆప్కో సిస్టంలో చేశారు. ఈ ఆప్కో సిస్టమ్ ఏదో బాగుంది అనుకుంటే అటు తెల్ల కార్డు, రేషన్ కార్డు కూడా జారీ చేయని పరిస్థితిలో ఉన్నారు. పిల్లల పేరు రేషన్ కార్డు లెక్కట్లేదు. ఇవన్నీ చూసుకుంటే ఈ ఆప్కోస్ పనిచేసే కార్మికులకి దారుణమైన పరిస్థితి, కఠినమైన బాధలతో, కఠినమైన హీనంతో బతుకుతున్నాం. పని మనం చంపుకొని ఉద్యోగం చేస్తున్నాము. ఈరోజు విజయవాడ నగరంలో వాటర్ లైన్ ఎక్కడైనా పగిలిపోయిందంటే మీ అందరూ అనుకుంటున్నారు విజయవాడ నగరంలో మోటార్స్ ఇచ్చేస్తే ఏదో మోటార్ నీళ్ళు పైకి వెళ్తున్నాయి, కిందకి వెళ్ళిపోతున్నాయి, ఇళ్ళలోకి వెళ్ళిపోతున్నాయి అనుకుంటున్నారు. కానీ పబ్లిక్ ఇచ్చే నీళ్లు, వర్కర్ పనిచేస్తే నీళ్ళు పక్క సందులోకి నీళ్ళు వెళ్తున్నాయి అంటే ఆ నీళ్ళు మంచిగా వెళ్తున్నాయో లేదో మీరు చూసుకోవట్లేదు. నీళ్ళు వెళ్తున్నాయని చూసుకుంటున్నారని అధికారులు, కమిషనర్ గారిని ఇది చూసుకుంటున్నారు. కానీ కాబట్టి ఈ ఇంజనీరింగ్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు సమ్మె చేపట్టడం, మా సమస్యలు కానీ పరిష్కరించకపోతే ఇదే సమ్మెని విజయవంతంగా కొనసాగిస్తూనే ఉంటాము. విజయవాడ నగరంలో రేపు దాదాపు నీళ్లు ఆగిపోయే పరిస్థితి వస్తుంది మా యూనియన్ సమక్షంలో మాకు డిమాండ్స్గా నెరవేర్చకపోతే. కాబట్టి యూనియన్ పిలుపు మేకరం మీ మీడియా మిత్రులకు కూడా మీ అందరినీ మా మీడియా మిత్రులకు చెప్పండి సార్. ఎందుకంటే మాకు ఇచ్చే జీతం 15,000 రూపాయలు, కటింగ్ పోను 13,080 రూపాయలు వస్తుంది. దాదాపు 2019 రూపాయల సంవత్సరం నుంచి 13,000 తీసుకుంటున్నాం. ఈ అట్టా బతకాలు ఏంటి? కాబట్టి మీ అందరూ కూడా మీ మీడియా మిత్రులు కూడా సహకారంతో మా అందరినీ మా గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్ళండి. దాదాపు నారా లోకేష్ గారిని అంతమూల పేపర్లు సమ్మె పాదయాత్ర చేసినప్పుడు BRDS రూట్లో కాగితం ఇచ్చాము. అంతకుముందు
అక్కడ మంగళ క్యాన్సర్ వ్యాధిపై పోరాటంలో మరో ముందడుగు పడిందనే టెలికాం రంగ దిగ్గజం సిఎంఐ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ప్రొఫెసర్ ఎన్.కే. గోయల్ అన్నారు. ఎంతో మందిని కబలిస్తున్న క్యాన్సర్ వ్యాధిపై ప్రజల అవగాహన పెంపొందించడం, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, సమగ్ర చికిత్సలను ప్రజలందరికీ చేరువ చేయడం, ఆర్థికంగా వెనుకబడిన పేషెంట్లకు చేయూతనందించడం, ఇలా క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు అడుగడుగున అంటగా నిలబడటం కోసం సిటిజన్ ఫోర్స్ క్యాన్సర్ క్లబ్ అని స్వచ్ఛంద సేవా సంస్థ అంకురార్పణ జరిగిందని చెప్పారు. భారత్ ఆవిష్కరణలో స్వచ్ఛంద సంస్థలు కీలక భూమిక పోషించాలని పిలుపునిచ్చారు. నగరంలోని హోటల్ ఫార్చ్యూన్ మురళీ పార్క్ నందు శనివారం జరిగిన కార్యక్రమంలో సిటిజన్ ఫోర్స్ క్యాన్సర్ క్లబ్ ను లాంఛనంగా ఆవిష్కరించారు. ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టెలికాం రంగ దిగ్గజం సిఎంఐ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ప్రొఫెసర్ ఎన్.కే. గోయల్ సందర్భంగా ప్రసంగిస్తూ క్యాన్సర్ వ్యాధిని జయించేందుకు సిటిజన్ ఫోర్స్ చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతునిస్తామని తెలియజేశారు. ఆరోగ్య భారత్ ఆవిష్కరణలో స్వచ్ఛంద సంస్థలు కీలక భూమిక పోషించాలని పిలుపునిచ్చారు. అనంతరం సిటిజన్ ఫోర్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మేనేజింగ్ డైరెక్టర్ పినంశెట్టి రమేష్ బాబు మాట్లాడుతూ క్యాన్సర్ రహిత సమాజ నిర్మాణం కోసం సిటిజన్ ఫోర్స్ క్యాన్సర్ క్లబ్ పనిచేస్తోందన్నారు. అనంతరం ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణుడు డాక్టర్ ఎన్ సుబ్బారావు మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధి బారిన పడే వారి సంఖ్య రోజురోజుకి తగ్గిపోతోందని, సరైన సమయంలో చికిత్స తీసుకోకపోవడం కారణంగా వారిలో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. తదనంతరం ప్రఖ్యాత రేడియాలజిస్ట్ డాక్టర్ వేమూరి వరప్రసాద్, ఇండియన్ రేడియోలాజికల్ అండ్ మేనేజింగ్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు డాక్టర్ జీవి మోహన్ ప్రసాద్ మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తిస్తే చికిత్స ప్రభావవంతంగా ఉంటుందన్నారు. ప్రముఖ సినీ నటి సమాజ సేవకురాలు చంద్రాని దాస్ మాట్లాడుతూ సిటిజన్ ఫోర్స్ క్యాన్సర్ క్లబ్ స్వచ్ఛంద సేవల్లో భాగస్వామి కావడం గొప్ప అవకాశంగా భావిస్తున్నామని తెలిపారు. క్యాన్సర్ యొక్క ఇన్సిడెంట్స్ అంటే ప్రతి ఒక్క 1,00,000 మందికి 100 మందికి క్యాన్సర్ వచ్చేదానికి అవకాశం ఉంది. అట్లాగే ప్రతి 9 లేదా 10 మందికి లైఫ్ స్పాన్లో ఒకరికి క్యాన్సర్ వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఎందుకంటే ముందుగా గుర్తిస్తే క్యాన్సర్ని, అంటే ముందు పబ్లిక్లోకి అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి. అవేర్నెస్ అంటే ఈ లక్షణాలు ఉంటే క్యాన్సర్ ఉన్నదానికి అవకాశం ఉంది. అది ఒకటి. రెండవ స్టెప్ ప్రివెన్షన్ అంటే స్క్రీనింగ్ మెథడ్స్, అంటే ఒక లేడీస్కి ఉన్నాయి మ్యామోగ్రఫీ, అట్లాగే సర్విక్స్ క్యాన్సర్కి, ఇట్లా కొన్ని లక్షణాలు ఉన్నప్పుడు వాటికి స్క్రీనింగ్లో ముందుగానే గుర్తిస్తే క్యూర్ అవుతుంది, క్యూర్ అవుతుంది, 100% క్యూర్ అవుతుంది, ప్లస్ ఫైనాన్షియల్ బర్డెన్ తగ్గుతుంది. మూడోది ఆ లక్షణాలు ఉన్నప్పుడు డయాగ్నోసిస్, ఎట్లా సార్ వాళ్ళు ఉంటారు రేడియాలజీ, అల్ట్రాసౌండ్, సిటీ స్కాన్, ఎంఆర్ఐ, పెట్ స్కాన్. ఆ తర్వాత ట్రీట్మెంట్కి వచ్చేలాకే ఎయిమ్ ఏంటంటే బర్డెన్ తగ్గియాలి. ట్రీట్మెంట్ బర్డెన్ అనేది ఈ నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ కాబట్టి డ్రగ్స్ ఇప్పుడంతా ట్రీట్మెంట్లో వచ్చేలాకే కీమోథెరపీ అనేది చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది, ఇమ్యూనోథెరపీ ఇవన్నీ. సో ఈ డ్రగ్ని లోకల్ కంపెనీలను మ్యానుఫ్యాక్చర్ చేయటం లేదా ఇంటర్నేషనల్ కంపెనీలైనా గవర్నమెంట్ దగ్గర నుంచి ట్యాక్సెస్ తగ్గించుకొని పబ్లిక్ అందుబాటులో తీసుకురావటం అనేది మా ఈ నోవల్ కాన్సెప్ట్ ఆఫ్ క్యాన్సర్ క్లబ్ బై సిటిజన్ ఫోర్స్ ఇది ఒక యూనిక్ కాన్సెప్ట్. రమేష్ గారు నాకు నియర్లీ 22 డెకేడ్స్ నుంచి తెలుసు. సో ఈ సిటిజన్ ఫోర్స్ పెట్టకముందు కూడా ఈ కాన్సెప్ట్ నాతో డిస్కస్ చేశారు అప్పుడు. అండ్ దిస్ ఇస్ రియల్లీ ఫినామినల్ సక్సెస్ సిన్స్ లాస్ట్ మోర్ దెన్ ఎ డెకేడ్. లాట్ ఆఫ్ సర్వీస్, చాలా సర్వీస్ చేశారు ఈ 10 yearsలో. అండ్ ఈ కాన్సెప్ట్ నాకు చెప్పినప్పుడు రియల్లీ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ బికాస్ సుబ్బారావు గారు చెప్పినట్లు క్యాన్సర్ చాలా చాలా పెరుగుతోంది అండ్ చాలా ఎక్స్పెన్సివ్ కూడా. ఒక క్యాన్సర్ కొన్ని ఎర్లీ డయాగ్నోసిస్ ఒక ఎయిమ్ అండ్ ట్రీట్మెంట్ వచ్చిన తర్వాత ఇంకో ఎయిమ్. దే బోత్ ఆర్ 2 verticals. అండ్ సమ్టైమ్స్ బికాస్ ఆఫ్ లాక్ ఆఫ్ ఫెసిలిటీ ఆర్ అవేర్నెస్ మనకి లేకపోవడం వల్ల క్యాన్సర్ కొంచెం అడ్వాన్స్ స్టేజ్లో డయాగ్నోస్ అవుతుంది. వాళ్ళకి ట్రీట్మెంట్ ఆస్పెక్ట్ చాలా చాలా ఎక్స్పెన్సివ్. అండ్ ఇండియన్ సర్కమ్స్టెన్సెస్లో నియర్లీ 50 to 60% దే కాంట్ ఎఫర్డ్. ఇట్లాంటి కాన్సెప్ట్ ఆఫ్ పుట్టింగ్ ఏ క్యాన్సర్ క్లబ్ విత్ ఆల్ ద చారిటబుల్ ఆర్గనైజేషన్స్, సోషల్ వర్కర్స్ అండ్ ఎంటర్ప్రినర్స్ హు ఆర్ కంట్రిబ్యూటింగ్ టు దిస్, ఇవన్నీ చాలా చాలా ఉపయోగపడతాయి ప్రజలకి. రమేష్ గారు చెప్పినట్లు ఇందులో యాప్లో ఒకసారి నేను సో క్యాన్సర్ పేషెంట్ నాకు హెల్ప్ చేయండి అని అడిగితే దేర్ మే బీ సో మెనీ పీపుల్ హూ ఆర్ ట్రైంగ్ టు హెల్ప్ బై అడ్వైస్, బై దేర్ ఎక్స్పీరియన్సెస్, బై ఫైనాన్షియల్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇవన్నీ ఇందులో జరగడం అనేది ఒక యూనిక్ అండ్ కొత్త కాన్సెప్ట్. హోప్ఫుల్లీ
నేను ఇది బాగా సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాను. అండ్ ఇందులో మమ్మల్ని కూడా పార్ట్ చేసినందుకు వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ టు దిట్. అండ్ మాకు చేతనైన రీతిలో దీనికి మేము కూడా కంట్రిబ్యూట్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సిటిజన్ ఫోర్స్ ఫౌండేషన్ ఫర్ సిటిజన్స్ అనే ఈ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ సెంట్రల్ గవర్నమెంట్ లైసెన్స్ పొంది అనేకమైనటువంటి ఎయిమ్స్ని ముందు పెట్టుకొని వన్ ఫర్ ఆల్ ఫర్ వన్ అనే, అంటే ఒక్కరి కోసం అందరూ, అందరి కోసం ఒక్కరు అనే నినాదంతో ముందుకెళ్తూ ఈ గత 12 ఏళ్ళు, అంటే డాక్టర్ గారు చెప్పినట్టు అంతకుముందు చేసిన సంస్థ స్థాపించిన తర్వాత ఇంకా బాగా ముందుకు వెళుతూ రిజల్ట్స్ అన్నీ అనుకున్న విధంగా వచ్చినాయి అన్న తర్వాత ప్రస్తుతం మనకున్నటువంటి అనివార్యమైనటువంటి ఇదేంటంటే క్యాన్సర్ బారిన పడడం. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ప్రతి 6 మరణాల్లో 1 మరణం అని చెప్పి పేపర్లు గణాంకాలు చెప్తున్నాయి. ఇవన్నీ కూడా మనకి సర్వేలు మనకు తెలిసినవి. రికార్డ్ కాని సంఘటనలు ఎన్నో ఉంటాయి. ఫ్యూచర్ ప్రిడిక్షన్ ఏంటంటే ఇందాక మన మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సుబ్బారావు చెప్పినట్టు ప్రతి 1,00,000 మందిలో 100 మందికి ఈ మన క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందని వారు చెప్పారు. ఇన్సూరెన్స్ కంపెనీల సర్వే ప్రకారం ఇంకా ఎక్కువగా ఉంది. అందుకని ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా చాలా ఎక్కువ చేస్తున్నారు. కానీ ఎంత చేసినా ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది. గవర్నమెంట్ కానీ ఇంకోటి కానీ క్యాన్సర్ బారిన పడిన వాళ్ళకి ఎక్స్పెండిచర్ చేయడానికి. దీన్ని దృష్టిలో పెట్టుకొని క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండ్ హాస్పిటల్కి లాస్ట్ మంత్ శంకుస్థాపన చేయడం జరిగింది. మనందరికీ తెలిసిన విషయం ఇది. ఆ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో భాగంగా ఆ వేళ వచ్చినటువంటి పెద్దలు అందరూ మా సంస్థ దట్ హెల్ప్ ఆర్ హోలియర్ దాన్ ది లిప్స్ దట్ ప్రే అని రమేష్ గారు చెప్పారు. అందరికీ సహాయం చేయాలనే సంకల్పం ఉంటుంది, కానీ సహాయం చేసి ప్రాక్టికల్గా ముందుకు వచ్చి ఆ కార్యక్రమంలో నిమగ్నం అవటం అనేది ఒక అద్భుతమైన విషయం. ఈ సిటిజన్స్ ఫోర్స్ క్యాన్సర్ క్లబ్ అనేది గత 12 సంవత్సరాలుగా రమేష్ గారి ఆధ్వర్యంలో స్థాపించి ప్రజలకు మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు ముందుగా వారికి అభినందనలు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఇప్పుడు డిజిటలైజ్ యుగంలో యాప్ ద్వారా మరింత మందికి వారి సేవలను అందించడానికి ఇవాళ ఈ యాప్ లాంచ్ చేయటం, దాని ద్వారా అనేక మందిని వాళ్ళ మనసులో ఉన్న సంకల్పానికి ఒక కార్యరూపం కల్పించే అవకాశం కలిగించడం అనేది ఒక మంచి ఆలోచన. మీ అందరికీ తెలుసు, క్యాన్సర్ అనేది ఒక ఇమోషనల్ ఇష్యూ. ఒక క్యాన్సర్ పేషెంట్ ఇంట్లో ఉంటే అది ఇంట్లో అందరికీ కూడా అది ఒక ఇమోషనల్ ఇష్యూ అయిపోతుంది. ఏదో చాలా ఆ కుటుంబం అంతా ఎఫెక్ట్ అయినట్టు, ఒక మనిషి కాదు కుటుంబం వాళ్ళ బంధువర్గం అంతా ఎఫెక్ట్ అయిన ఒక భావన కలుగుతుంది. ఎందుకంటే దాన్ని ఒక మహమ్మారిగా చిత్రీకరించడం జరిగింది. కానీ ఇవాళ క్యాన్సర్ అంత పెద్ద మహమ్మారి కాదు. దాన్ని మనం నిరోధించగలం. క్యాన్సర్లో అనేక అంశాలు ఉన్నాయి. అవేర్నెస్, తర్వాత ప్రివెన్షన్, అవేర్నెస్ అబౌట్ ప్రివెన్షన్, డయాగ్నోసిస్, ముందుగా డయాగ్నోస్ చేయటము, తర్వాత సకాలంలో ట్రీట్మెంట్ ఇవ్వటము, తర్వాత మళ్ళీ ఒకవేళ దురదృష్టవశాత్తు పేషెంట్ కనుక చివరి స్టేజ్లో కనుక్కున్నట్టయితే మరి ఆ ట్రీట్మెంట్ పనిచేయకపోతే ఆధ్వర్యంలో ఉన్న ఈ సిటిజన్ ఫోర్స్ క్యాన్సర్ క్లబ్స్ కనుక వీటన్నిటితో సినర్జీగా కలిపితే ఒకళ్ళు చేయలేని పని ఒకళ్ళు. ఉదాహరణకి మా రోటరీలో మొబైల్ క్యాన్సర్ వ్యాన్ ఒకటి, స్క్రీనింగ్ వెహికల్ కూడా మేము తీసుకున్నాం. మాది శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు ఒక రోటరీ జిల్లా 30-20 దీంట్లో తీసుకున్నాం. అలాగే దాన్ని వాడుకోవచ్చు ఈ సిటిజన్స్ ఫోర్స్ క్యాన్సర్ క్లబ్ వాళ్ళు. మన సుబ్బారావు గారు లాంటి మరి క్యాన్సర్ డాక్టర్స్ ఉన్నారు, వారు ఎంతో సేవ చేస్తున్నారు అనేక సంవత్సరాలుగా. మరి వారి సర్వీసెస్ ఉపయోగించుకోవచ్చు. ఇలాగ మనం రీచ్ అనేది ఇంపార్టెంట్ అండి. మనం ఒకటే గమనించాలి, రైట్ టు లివ్, రైట్ టు హెల్త్, రైట్ టు అవేర్నెస్ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ జియోగ్రాఫికల్ బ్యారియర్స్ ఆర్ ఫైనాన్షియల్ బ్యారియర్స్. ఒక పేదవాడు గిరిజన కుటుంబంలో శ్రీకాకుళంలో ఉండనియండి, ఎక్కడన్నా హ్యామ్లెట్స్లో ఉండనియండి, వాళ్ళకు కూడా ఇదే హక్కు. ఈ ధనికుల కుటుంబాల్లో క్యాన్సర్ గురించి ఎంతవరకు అవేర్నెస్ కావాలో ఆ పేదవాళ్ళకు కూడా అంతే అవేర్నెస్ కావాలి. ఇది మన యొక్క సిటిజన్స్ ఫోర్స్ లాంటి స్వచ్ఛంద సంస్థలు ఈ లక్ష్యంతో
ప్రతి పౌరుడికి అవేర్నెస్ ద్వారా మనం ఆ క్యాన్సర్ అనేది ఇవాళ పెద్ద మనం ఎదుర్కోలేని వ్యాధి కాదు, మేము ఉన్నాము మీకు తోడు అనేది చేసుకోవచ్చు. ఈ సక్సెస్ స్టోరీస్ని కూడా మనం అండ్ ప్రొఫెసర్ ఎన్కే గోయల్ క్యాన్సర్ క్లబ్ లోగో. Cancer Club logo. Yes, Citizen Post Foundation for Citizens Grand Poster launch. My name is Chandrani Das. I'm born and brought in Calcutta, but right now live in Mumbai. I'm not well actually. I think सबको थोड़ा सा देख के समझ में आ रहे होंगे कि मैं थोड़ा सा मुझे फीवर है बिकॉज बैक टू बैक शूट की वजह से एंड मूवीज़ की वजह से मुझे थोड़ा सा टाइम नहीं मिल रहा था. बट आई एम वेरी ग्लैड चैतन्य जी एंड थैंक यू MP सर एंड बाकी सबको कि मुझे यहाँ पे इनवाइट करने के लिए. दिस इज़ फर्स्ट टाइम इन विजयवाड़ा. I'm little bit nervous because I know cancer क्या है because मेरी grandmother को cancer है and she is suffering in 14 years. अभी भी वो घर पे है but उनका जो health की condition होते हैं वो situation में उनकी जो body हम लोग देखते हैं जैसे situation होता है कैंसर पेशेंट को, तो वो मैंने बचपन से देख के आई हूँ. ये बहुत बड़ी बात है कि एक ऐसे संस्था के साथ मैं जुड़ी हूँ आज के डेट में जिसमें मैं खुद चाहती हूँ कि मैं सबको हेल्प कर पाऊँ. मेरे से ऐसे भी जितना होता है मैं कोशिश करती हूँ कि छोटे बच्चे, फैमिली, ऑर्फनेज, मैं मेरी जितनी सी छोटी सी अर्निंग है मैं उसमें सबको ज़्यादा हेल्प करती हूँ. बट इसमें अगर मैं कैंसर के साथ जुड़ रही हूँ तो मुझे बहुत लोगों की हेल्प करने मिलेंगे बिकॉज आज भी बहुत घर पे लाइट्स नहीं है, बहुत कुछ नहीं है. इवन उनके पास कैंसर के लिए इलाज के लिए कोई पैसे भी नहीं होते. तो ऐसे ऐप अगर उन लोगों को हेल्प करेंगे तो शायद हमारे देश में बहुत लोग बिना कुछ कैंसर के मतलब बच जाएंगे. सो थैंक यू सो मच सर मुझे ऐसे अपॉर्चुनिटी देने के लिए कि मैं आप लोगों के साथ जुड़ पाऊँ. कोशिश करूँगी मैं अपनी बेस्ट देने के लिए. मुझे ज़्यादा तो नॉलेज नहीं है क्योंकि सब डॉक्टर है, मैं डॉक्टर तो हूँ नहीं. आई थिंक कोशिश करूँगी कि आप लोगों से और ज़्यादा मैं नॉलेज इकट्ठा करूँ और बहुत ज़्यादा हेल्प कर पाऊँ जिन लोगों के घर पे सच में कैंसर के लोग होते हैं. और शायद हमारे देश में कैंसर की कमियाँ और होते रहेंगे, प्रॉब्लम नहीं होंगे और बहुत जल्दी देश और ज़्यादा सुरक्षित होंगे. थैंक यू सो मच. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ తో చంద్రబాబు భేటీ. రాష్ట్రంలోని ముఖ్య నగరాల్లో తీసుకున్న భద్రతా చర్యలపై గవర్నర్ కి తెలియజేసిన సీఎం. విజయవాడ 57వ డివిజన్ లో ఘనంగా గర్భిణీ మహిళలకు సామూహిక సీమంత కార్యక్రమం. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు. అగ్నివీర్ మురళీ నాయక్ మృతికి నివాళులు అర్పిస్తూ అజిత్ సింగ్ నగర్ లో కొవ్వొత్తుల ర్యాలీ. మురళీ నాయక్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే బోండా. విజయవాడ కనకదుర్గను దర్శించుకున్న సినీ నటి సమంత. తీర్థ ప్రసాదాలతో ఆశీర్వచనం ఇచ్చిన ఆలయాధికారులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.